పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని బయటికి కమ్యూనికేట్ చేయడానికి సీఎంఓ ఎట్లా ఉందో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సీఎంఓలుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, కలెక్టర్ క్యాంప్ ఆఫీసెస్ దానికి మల్టిప్లైడ్ ఎనర్జీతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అల్టిమేట్లీ క్షేత్రస్థాయిలో డెలివరీ మెకానిజం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. దానికి అనుగుణంగా మనం క్షేత్రస్థాయిలో డెలివరీ చేయాలి అనేటువంటిది మీ అందరినీ కోరుకుంటూ, ఇవాళ ఫార్మాట్ కూడా మార్చారు. మరింతగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఉండకూడదు, ఎఫెక్టివ్ గా ప్రజల సమస్యలకు పరిష్కారం రావాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తో మనం వాటికి పరిష్కారం చూపుకోగలగాలి. అట్లనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మీకు ఎఫెక్టివ్ గా అర్థం కావాలి అనేటువంటి ఆలోచనలతోనే ఫార్మాట్ మార్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక 15 minutes ప్రజెంటేషన్ టైం ఇవ్వడం, దాని తర్వాత ఒక 5 minutes వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసుకుని క్లారిఫై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయంలోనూ ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి, డెలివరీ మెకానిజాన్ని ఇంకా చివరి మైల్ దాకా ఎట్లా మనం ఎఫెక్టివ్ గా చేయాలి అనేటువంటి ఆలోచనల్లో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్ కూడా మార్చడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సిఎస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లెట్స్ ఇప్పటికే half an hour time అయింది కాబట్టి లెట్స్ మూవ్ అహెడ్ విత్ అవర్ అజెండా. థ్యాంక్ యూ. Thank you, sir. Now I call upon the Honorable Chief Minister to give the keynote address, please. గౌరవ సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవ